అక్కడ 11 ఏళ్ల చిన్న పాప ఢిల్లీ ద్వారకా కాలనీ ఓ ఇంటి బాల్కనీలో నిలబడి కాపాడండి కాపాడండి అంటూ కేకలేస్తోంది. అక్కడ ఆదుకునే నాథుడే లేడు. ఇక్కడ హైదరాబాద్ బంజారా హిల్స్ ఒక శ్రీమంతుల ఇంట్లో ఒంటి నిండా వాతలతో బయటపడ్డ ఇంకో చిన్నారి ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ ఒళ్ళో సేదదిరుతోంది. ఇలా వెతుక్కుంటూ వెళ్తే ఇంటికో ఆర్తనాదం, గల్లీకో గావు కేక. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన చిన్నారులు అన్నం మెతుకుల కోసం అనాథలుగా మారిన ఒక నేలబారు నేపథ్యం. దీని పేరే బాల బానిసత్వం. ఇదిగో ఈ చిన్నారి చిట్టి చేతుల నుంచే అందమైన లెదర్ బ్యాగ్స్, తళుకులీనే మట్టి గాజులు, మంచి డిజైన్లున్న పాదరక్షలు, రంగురంగుల తివాచీలు అన్నీ రూపుదిద్దుకునేవి. కానీ ఇంతటి నైపుణ్యం వెనక్ కూడా ఒక వేదనుంది, ఇంకో ఆక్రందన కూడా ఉంది. పొద్దున 9 నుంచి రాత్రి 11 దాకా రోజుకు 14 గంటల ఊడిగం, చేతులు బొబ్బలెక్కిపోతాయి. పనితనంలో ఏమాత్రం తేడా కొట్టినా సేట్ చేతుల్లో బెత్తం దెబ్బలు, ఒంటి నిండా వాతలు. ఏడుపొస్తే అక్కడ ఆలకించేవాళ్లే తప్ప ఆపేవాళ్లుండరు. అక్కడ మాట్లాడే నాన్న లేడు, ఓదార్చే అమ్మ అంతకంటే లేదు. దేశంలో అక్రమంగా మగ్గిపోతున్న 20 మిలియన్ల మంది అంటే దాదాపు 2 కోట్ల మంది చిన్నారుల్లో వీడు ఒక్కడు. ప్రపంచంలోకెల్లా ఇలా వెట్టి చాకిరీలో మగ్గిపోతున్న 14 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువగా ఉంది మన భరతఖండంలోనే. ఇప్పటికీ 17,000 మంది పిల్లల ఆచూకీ కోసం కాకీలు వెతుకుతూనే ఉన్నారన్నది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గరున్న లెక్క. కానీ బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రం 1,17,000 మంది చిన్నారులు ఇలా పూటగడవని ఇళ్ల నుంచి దొంగలించబడ్డారంటూ సాక్ష్యం చూపెడుతోంది. ఇప్పటికీ రోజుకు 14 మంది అంటే ప్రతి గంటన్నర గడిచేసరికి ఒక పిల్లాడు మాయమైపోతున్నాడు. అమ్మా నాన్నల నుంచి విడిపడిపోతున్నాడు. ఎక్కడో తెలియని చోట బానిసగా బతుకు నీడుస్తున్నాడు. ఇలా టోకు పద్ధతిలో పిల్లల్ని కొనుక్కోవడం అనేది ఇవాళ మహానగరాల్లో ఒక లాభసాటి వ్యాపారం. మారుమూల పల్లెల నుంచి సిటీ లోపలికి తరలించే ఈ పిల్లలందరినీ ఒక రేకుల షెడ్డులోనో లేకపోతే ఇంకో బూత్ బంగళానో అద్దెకి తీసుకుని అందులో కుక్కి పారేస్తారు. తెల్లారేదాకా వాళ్ళకదే బస. తెల్లారిన తర్వాత 2 రొట్టె ముక్కలు నోట్లో కుక్కేసుకుని మళ్ళీ అదే బానిస బతుక్కి కమిటైపోతారు. ఒక్కొక్కరి తల మీద నెలకు కనీసం 5-6 వేలకు తగ్గకుండా వసూళ్లకు పాల్పడే ఏజెన్సీలు చివరికి పిల్లాళ్ల చేతుల్లో మాత్రం నెలకు 2 అంటే 2 10 రూపాయల నోట్లు పెట్టేసి చక్కా వెళ్లిపోతారు. ఇలా చిన్నారుల శ్రమను దొంగలించే దోపిడీదారులు ఊరూరా కనిపిస్తారు. బాల కార్మికుడిని పనిలో పెట్టుకోవడం అనేది మన దేశంలోని హీనమైన నేరాల్లో ఎప్పుడో చేరిపోయింది. మన దేశానికి సంకెళ్లు తెగిపోయి 65 సంవత్సరాలు దాటిపోయినా ఈ చిన్నారి చేతుల్ని ఇప్పటికీ ఊడిగమనే ఉక్కు పిడికిలి వదిలిపెట్టలేదు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళకపటం ఎరుగని కరుణామయులేనంటూ పాటలెత్తుకునే మనం ఇలా మన సుఖం కోసం, మన సౌకర్యం కోసం రేపటి పౌరుల్ని, భావి భారత నిర్మాతల బతుకుల్ని మన కాళ్ల కింద తొక్కి పెట్టేస్తుంటే రాబోయే 21వ శతాబ్దం మన పెద్దరికాన్నే వెక్కిరిస్తోంది. ఇది కథ కాదు, కోటి కన్నీటి బతుకుల వ్యథ.